బాగేపల్లి నుండి బొలారో వాహనము, దాని డ్రైవర్ రవి, క్లీనర్ జగదీష్ ఇద్దరు కలిసి హైదరాబాద్కు కొత్తిమీర లోడ్తోనే బయలుదేరడం జరిగింది. వాళ్ళు అర్ధరాత్రి మన ముమ్మాలపల్లి చేరుకునే సమయానికి అక్కడ వాళ్ళ టైరు బరస్ట్ అయింది, పగిలిపోతే రోడ్డు పక్కన వెహికల్ పెట్టుకొని ఉండగా మన పెట్రోలింగ్ పోలీస్ వాళ్ళు చూసి ఇమీడియట్గా నేషనల్ హైవే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం, నేషనల్ హైవే వాళ్ళు కూడా వచ్చి దానికి సంబంధించినటువంటి సేఫ్టీ చర్యలన్నీ కూడా తీసుకొని ఆ వెహికల్ దాని చుట్టూ కావాల్సినటువంటి ఇండికేటర్స్ అవన్నీ కూడా పెట్టడం జరిగింది. తర్వాత వాళ్ళకే సంబంధించినటువంటి కర్ణాటకకు సంబంధించి వాళ్ళకు ఏదైతే ఈ బొలారో వెహికల్ ఉందో వీళ్ళకి సంబంధించినటువంటి వీళ్ళకు సహాయం కోసం మరొక వెహికల్ వీళ్ళు రావడం జరిగింది. అందులో కూడా రాజశేఖర్, శివరాజ్ అని ఇద్దరు వ్యక్తులు ఈ వాహనాన్ని దాటి కొంచెం ముందర పెట్టుకొని వాళ్ళు ఈ వాహనం దగ్గరికి వచ్చి క్లీనరు ప్లస్ వాళ్ళిద్దరు కలిసి ఆ టైరు విప్పటం కోసం దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటున్నప్పుడు అందాజ 2 గంటల సమయంలో రాత్రి వెనుక నుంచి మన కర్నూలు నుంచి హైదరాబాద్ వైపుకు వెళ్తున్నటువంటి ఒక లారీ, మన తమిళనాడుకు సంబంధించినటువంటి ఒక లారీ, ఆ డ్రైవర్ తన వాహనాన్ని అజాగ్రత్తగా అతివేగంగా నడిపి వీళ్ళు ఏదైతే బండి రిపేర్ చేస్తున్నారో అన్నీ ఇండికేటర్ వేసుకున్నారు, సేఫ్టీ సంబంధించినటువంటి అన్నీ పెట్టుకొని కూడా చేస్తుంటే వాడు ఇవన్నీ గమనించకుండా స్పీడ్లో వచ్చి వీళ్ళు ఏదైతే రిపేర్ చేస్తున్నారో ఆ యొక్క బొలో వాహనానికి వెనుక నుంచి గుద్దటంతో ఆ వెహికల్ వెళ్ళి బోల్తపట్టడం జరిగింది రోడ్డు పక్కన. ఈ రోడ్డు మీద నిలబడినటువంటి వీళ్ళ ముగ్గురిని గుద్దటంతో ఒక వ్యక్తి అక్కడే చనిపోవడం జరిగింది. జగదీష్ అక్కడికే చనిపోవడం జరిగింది. ఆ రిమైనింగ్ రాజశేఖర్, శివరాజుల్ని గాయపడ్డ వాళ్ళని ఇమ్మీడియట్గా మన వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తే వాళ్ళు అక్కడ చికిత్స చేసి తర్వాత మెరుగైన వైద్యం కోసం పంపిద్దామని అంబులెన్స్ ఎక్కి పంపిస్తుండగానే వాళ్ళు కూడా చనిపోయినట్టుగా తెలిసింది. ఇప్పుడు దీని మీద ఇందులో ఏదైతే మొదటి బొలారో వాహనము డ్రైవర్ రవి అతను ఒకడు బండిలో కూర్చొని కాబట్టి అందుకు స్వల్ప గాయాలతో అతను బయటపడ్డాడు. అతని యొక్క కంప్లైంట్ మేరకు ఈ కేసుని నమోదు చేయడం జరుగుతుంది. తర్వాత దీని యొక్క విచారణ అనంతరం తదుపరి విషయాలు కూడా మీకు తెలియజేస్తాం. థ్యాంక్ యూ.